ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏ హోలీ ఫెస్టివల్లో లేనిది ఇక్కడ జరుగుతుంది. అది ఏంటంటే ఈ రోజు ఒక జంట ఇక్కడ పెళ్లి చేసుకోబోతున్నారు. ఆ కపుల్ మనతోనే మన మధ్యలోనే ఉన్నారు. ఆ జంట కోసం పెళ్లి ఏర్పాట్లన్నీ చేసేశాను. ఆ జంట ఎవరన్నది ఇంకా సేపట్లో మీకే తెలుస్తుంది. మరి వాళ్ళ పెళ్ళవగానే అక్షింతలు వేసి ఆశీర్వదించడానికి ఆర్ యు రెడీ? ఏంటి లక్ష్మి, ఎలా ఉంది నా ఓపెనింగ్ ఝలక్? ఇది నువ్వు ఎక్స్పెక్ట్ చేసుండవు కదా? ఆఫ్ కోర్స్ నువ్వు ఫ్యామిలీని తీసుకొస్తావని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అయినా మీరంతా లేకుండా నేను మిత్రాన్ని పెళ్లి చేసుకోవటంలో మజా ఏముంది? మీరంతా రావడం వలన నాకు మంచి కిక్ వచ్చింది. మిత్ర పేరు చెప్పి ఫ్యామిలీని తీసుకొచ్చావు. మా పెళ్లి ఆపదామనే? అది నీ వల్ల కాదు లక్ష్మి. నా ముందు నువ్వు చాలా సార్లు గెలిచావు, కానీ ఈసారి గెలిచేది మాత్రం నేనే అని నువ్వనుకుంటే సరిపోదు మనీషా. నిన్ను పెళ్లి చేసుకోవడం ఆయనకి ఇష్టం లేదు. మిత్ర ఇష్టంతో నాకు పని లేదు. మిత్ర నా వాడవడమే నాకు కావాలి. ఆయన తన ఫ్యామిలీతోనే ఉండాలనుకుంటున్నారు. నేను ఆయన పక్కనుండగా నువ్వేమీ చేయలేవు. అది నీ భ్రమ. నువ్వు మిత్ర పక్కనే ఉండు. నేను చేయాల్సింది నేను చేస్తాను. నేను ఏం చేస్తానో నువ్వు ఊహించలేవు. యుద్ధం మొదలైనప్పుడు ఆయుధాలు వాటంతట అవే వస్తాయి అంటారు. అలాగే నా పెళ్లి యుద్ధంలో కూడా బాసికాలు, తాళి, తలంబ్రాలు, దండలు అన్నీ ఒక్కొక్కటిగా వచ్చి మా దగ్గరికి చేరుకుంటాయి. నువ్వు చూస్తుండగానే మా పెళ్లి జరిగిపోతుంది. ఈ క్షణం నుంచే కౌంట్ చేసుకో లక్ష్మి. ఎప్పుడు ఎటువైపు నుంచి ఏ ప్రమాదం వస్తుందో, ఆ ప్రమాదం మా పెళ్లికి ఎలా దారి తీస్తుందో నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేవు. కానీ నీకు బంపర్ ఆఫర్ ఇస్తాను. నీకు చేతనైతే మా పెళ్లిని ఆపుకో. ఇట్స్ మై ఛాలెంజ్. నువ్వు ఏం చేసినా మా పెళ్లిని ఆపలేవు. ఇట్స్ మై గట్స్ ఆల్సో. బీ కేర్ఫుల్. ప్రమాదం ఎటువైపు నుంచైనా రావచ్చు. వెయిట్ ఫర్ దట్. మిత్రా సార్, డ్రింక్ తీసుకోండి. తీసుకో మిత్ర. వెల్కమ్ డ్రింకే కదా. నో థ్యాంక్స్ ప్లీజ్. అదేమి హాట్ డ్రింక్ కాదు మిత్ర, సాఫ్ట్ డ్రింకే. సరియు కోసం జస్ట్ 2 sips తాగు. ప్లీజ్ తీసుకో మిత్ర.
ఇప్పుడు తాగండి. ఏంటి లక్ష్మి, భక్త శబరిలా డ్రింక్ టేస్ట్ చేసి మిత్రకిస్తున్నావు? నా మీద నమ్మకం లేదా? మిత్ర విషయంలో లక్ష్మి చాలా కేరింగ్ గా ఉంటుంది సరియు. ఓ, లవ్లీ కపుల్ అన్నమాట. మిత్రా, జస్ట్ అ మినిట్. రాజుగారు అటు పదండి. ఓకే మేడం. ఏంటి లక్ష్మి, ఇందాక చాలా టెన్షన్ పడినట్టున్నా? పెళ్లి చేసుకోబోయే జంటగా నా పేరు మిత్ర పేరు సరయు అనౌన్స్ చేయగానే నీకు చెమటలు పట్టినట్టున్నాయి. నేను మిత్ర అనౌన్స్ చేసిన జంట ఫేక్ జంట. పెళ్లి చేసుకోబోయేది నేను మిత్రనే. ఇంతమందిలో మా పెళ్లి ఎలా జరుగుతుంది అనుకుంటున్నావా? చెప్పాను కదా, ప్రమాదం ఎప్పుడు ఎటు నుంచి వస్తుందో తెలీదు అని. ఆ డ్రింక్ విషయంలో కూడా టెన్షన్ అయినట్టున్నా? ఈ ఈవెంట్లో మా పెళ్లి అయ్యేంత వరకు నీకు ఇలాగే ప్రతి క్షణం టెన్షన్ పెరుగుతూనే ఉంటుంది. స్ట్రోక్ రావచ్చు, నీ హార్ట్ జాగ్రత్త. Now holy celebration is begin. Start music. వీళ్ళకి పిల్లల్ని కంటం చేత కాదు గాని రంగులు పూసుకుంటున్నారు. ఛ, అనవసరంగా ఇక్కడికొచ్చాను. మేడం, ఏ వద్దు, నాకు రంగులంటే ఎలర్జీ. దూరంగా వెళ్ళిపోండి, వెళ్ళండి. ఇక్కడేం జరుగుతుంది మనీషా? నాకేం అర్థం కావడం లేదు. నాకు దూరంగా ఉండమని చెప్పాను కదా ఆంటీ, మళ్ళీ ఎందుకొచ్చారు? అది కాదు మనీషా, లక్ష్మీ మిత్రలేమో వాళ్ళ పాటికి వాళ్ళు రంగులు పూసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.